మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అభివృద్ధి కోసమే పీపీపీ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 20% వరకు VGF ప్రకటించిన కేంద్రం, వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, 1.15 లక్షల కోట్ల విలువైన 270 ప్రాజెక్టుల ప్రతిపాదన. కేంద్ర పైప్ లైన్లో నమోదైన ప్రాజెక్టులో 30% మనవే, దరిదాపుల్లో లేని మిగతా రాష్ట్రాలు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ పఠిస్తున్న తారక మంత్రం. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా దీనికి అగ్రతాంబూలం ఇస్తుంది. భారత్ను 2047కి అభివృద్ధి చెందిన దేశంగా వికసితగా మార్చాలంటే దేశంలో భారీ ఎత్తున మౌలిక వస్తువుల కల్పనకు పీపీపీ విధానం తప్ప మరో మార్గం లేదని భావిస్తుంది. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా మౌలిక వస్తువుల కల్పనకు ప్రభుత్వం దగ్గర తగిన ఆర్థిక వనరులు లేనప్పుడు ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టడం తప్పనిసరి అవసరంగా మారింది. విమానాశ్రయాలు, ఓడరేవులు, జాతీయ రహదారులు వంటి లక్షల కోట్ల విలువైన మౌలిక వస్తువుల ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో చేపట్టడమే కాకుండా రాష్ట్రాలు కూడా ఆ బాటలో నడిచేలా ప్రోత్సహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే పీపీపీ ప్రాజెక్టులకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 20% వరకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. రాష్ట్ర విభజన మిగిలిన సమస్యలు, 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని మౌలిక వస్తువుల సమస్య వేధిస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణానికి నిధుల కోసం వెతుక్కుంటున్న పరిస్థితుల్లో పోర్టులు, విమానాశ్రయాలు వంటి భారీ మౌలిక వస్తువులు అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలపడం పీపీపీ విధానంతోనే సాధ్యం. కేంద్రం కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రజలను ఎలా మోసం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. మెడికల్ పీపీపీ వేరు, ఈ పీపీపీ వేరు. ఈ పీపీపీలు ఎప్పుడైంది, ఎప్పటి నుంచినో ఉన్నాయి. కేంద్రం ఇంకో 20 రూపాయలు ఇస్తానని చెప్తోంది. దాన్ని మెడికల్ పీపీపీలు కరెక్ట్ అని చెప్పేందుకోసం వాడుతున్నాను అనమాట. ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏమన్నా గవర్నమెంట్ చేతుల్లో ఉందా? పీపీపీగానే ఉంది. పీపీపీలో ఏంటంటే ప్రజల దగ్గర నుండి వసూలు చేస్తారు, ప్రభుత్వం దగ్గర నుంచి కాకుండా. అంటే ప్రజలను ఎత్తినే బాధుడు. మెడికల్ కళాశాలల్లో సీట్లు ప్రభుత్వపు చేతికి వచ్చేటటువంటి సీట్లను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ముంచుతున్నారు. నోటి దగ్గరకు వచ్చిన పేదోడు కూడును లాగేస్తున్నారు. ఆ విషయం మాట్లాడితే దాన్ని వేరే వాటికి ముడిపెట్టేసి ప్రజల్ని డైవర్ట్ చేయడం. దశాబ్దాలుగా ప్రజల్ని మోసం చేసినటువంటి వైనం నుంచి వీళ్ళు బయటపడట్లేదు. లేకపోతే పీపీపీతో పేదల చెంతకు వైద్యం అంటూ పేదల డిమాండు, లభ్యత మధ్య అంతరాన్ని తగ్గించవచ్చు. కేంద్రం స్పష్టీకరణ రాష్ట్రానికి మరో లేఖ రాసింది అన్నటువంటి వార్తను ఇందులో హైలైట్ చేసుకొచ్చారు. మళ్ళీ 27 పేజీల లేఖ రాశారు. వైద్య విద్యను విస్తరించడానికి పీపీపీ అత్యంత అనుకూల విధానం అనే సాధనం అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఇటీవల రాష్ట్రానికి రాశారన్నట్టు. అందులో కూడా క్లియర్ అదే. ఆయన చెప్తున్నటువంటి మెయింటెనెన్స్కి సంబంధించింది. అంతే తప్పించి అడ్మిషన్స్ను కూడా పీపీపీ కింద ఇచ్చేయమని చెప్పి కాదు. కాకపోతే మనం నీచ జర్నలిజం చేస్తుంటాం కాబట్టి అది నడుస్తూనే ఉంటుంది. లేకపోతే ప్రతి కుటుంబానికి 40,000 ఆదాయమే లక్ష్యం. నారావారిపల్లె క్లస్టర్లో దీన్ని రూపొందించాలి. అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. సీఎం స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సందడి. ఇవన్నీ ఏమైనా జరిగినాయా? కోటీశ్వరులు చేస్తే ఒకప్పుడు డ్వాక్రా వాళ్ళని లక్షాధికారులు చేస్తారు. ఎవరన్నా లక్షాధికారులు అయ్యారా? కోటీశ్వరులు చేస్తాను అయ్యారా? ఇంటింటికి పారిశ్రామికవేత్తలు అయ్యారా? అట్లాగే ఇప్పుడు 40,000 రూపాయల ఆదాయం. వచ్చేవాళ్ళకి ఎట్టగొద్ది, రానోళ్ళకి ఎట్టగు రాదు. కాకపోతే ఇది ఆశల్ని అమ్మడం. అంటే నిన్ను ఈ స్థాయికి నేను తీసుకెళ్తాను. 14 ఏళ్లలో వర్కౌట్ కాలేదు, 21 ఏళ్లలో వర్కౌట్ కాలేదు, ఇప్పుడు ఇంకొక 2 ఏళ్ళు పోతే 23 ఏళ్లలోనూ వర్కౌట్ కాలేదు. ఇంకా మేము ప్రణాళికలు తయారు చేస్తూనే ఉంటాం. ఎప్పుడు? తర్వాత తరానికా, ఆ తరానికా? అంటే ఆ తర్వాత తరం కూడా ఇట్లాగే ఆలోచించాలి. అసలు ఆయన ఎంత విజనరీ అండి, చక్కగా ఆలోచిస్తారు. 40,000 జీతం రావాలని ఆయన ఎంత చక్కగా ఆలోచించారు. ఆయన లాంటోడు అసలు ఈ దేశానికి అవసరం అంటూ మాట్లాడేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, చదువుకున్నటువంటి వాళ్ళే. వాళ్ళ కోసం మాట్లాడుతుంటారు అన్నమాట. లేకపోతే ఉదయానికే ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ములు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 6 సంవత్సరాల తర్వాత 60 నెలల బకాయిలు, లక్షల మంది ఉద్యోగుల ఇళ్లలో సంక్రాంతి సంబరాలు, పోలీసులకు సరెండర్ లీవ్ మొత్తాలు. ఈ సంక్రాంతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో కొత్త కాంతి తీసుకొచ్చింది. భోగి పండుగ నాడు ఉదయం తెల్లారేసరికి లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు పింఛన్దారుల ఖాతాలకు 1,000 రూపాయలు వచ్చి చేరే. ఎప్పుడో జగన్ హయాంలో ఇవ్వాల్సిన కరువు వచ్చే బకాయిలు 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. అలాంటి 60 నెలల బకాయిలను ఒకేసారి ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించింది. ఒక్కో ఉద్యోగ ఖాతాలో 30,000 నుంచి 60,000 వరకు జమ అయ్యాయి. తెలుగులో వీళ్ళు ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండుగ సమయానికి ఈ డబ్బులు అందే అన్నది. నిన్న సాక్షి రాసుకొచ్చింది కదా, డబ్బులు వేయలేదు చెప్పి అని చెప్పేసి, అది ఇవాళ వీళ్ళు పూర్తి చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే 24 గంటల్లో ఇరాన్పై సైనిక చర్య అంటూ అమెరికా దాడులకు దిగొచ్చని కథనాలు. పశ్చిమాసియాలో పలు సైనిక స్థావరాల నుంచి ఆ దేశ సిబ్బంది వెనక్కి. సర్వసన్నద్ధంగా ఇరాన్ సైన్యం. అరెస్టైన ఆందోళనకారులను కఠినంగా శిక్షించేందుకు టెహ్రాన్ సన్నాహాలు. 2,571 పెరిగిన మృతుల సంఖ్య. ఇరాన్ని వేడాలని భారతీయులకు విదేశీ వ్యవహారాల శాఖ సూచన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్ర రాబడి కాస్త పైబడి అంటూ
కిందటి ఆర్థిక సంవత్సరం కన్నా 4% అధికం. తొలి 3 త్రైమాసికాల విశ్లేషణ. ఆర్థిక సంవత్సరం 9 నెలలు గడిచిపోయి ఈ సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ఏడాది కన్నా మెరుగ్గా ఉంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు 3 త్రైమాసికాలు కలిపి కిందటి ఏడాదితో పోలిస్తే రాష్ట్ర సొంత రాబడి 4% పెరిగింది. రాష్ట్ర సొంత రాబడి డిసెంబర్ నెలాఖరు వరకు కిందటి ఏడాది 25,162 కోట్లు వస్తే ఈ సంవత్సరం 67,408 కోట్లు వచ్చిందని మొన్ననే రాశారు వార్త. మళ్ళీ ఇప్పుడు ఎక్స్పాండ్ చేసి అద్భుతం అన్నట్టు 4% ఎదుగుదల అన్నది అద్భుతం అవుతుందా? అయితే అంతకుముందు 11%, 15%, 17% కూడా ఒక ఏడాది డెవలప్మెంట్ రేట్ ఉంది. అప్పుడు మాత్రం అబ్బెబ్బే ఇవన్నీ సుత్తు కబుర్లు అన్నారు. ఇప్పుడు ఇది సుత్తు కబురా మంచి కబురా? ఇంకోటి 2014 నుంచి ఇప్పటిదాకా ఏ ఏడాది ఎంతో కరెక్ట్గా లెక్క చెప్తే అమౌంట్ ఎంత, అట్లాగే పర్సంటేజ్ ఎంత అన్నటువంటి లెక్కిస్తే అప్పుడు చెప్తారు. కానీ ఇక్కడ ఎంతవరకు కావాలో ప్రజలని ఎంతవరకు మనం మాయ చేయొచ్చో అంతవరకు మాత్రమే టచ్ చేయడం అన్నటువంటిది వీళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ విద్య. అదే ఇప్పుడు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి మళ్ళీ రిజిస్ట్రేషన్ల బాధలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసి 11 నెలల్లోనే రెండోసారి స్థిరాస్తుల మార్కెట్ విలువల సవరణపై కసరత్తు. గత ఫిబ్రవరిలోనే 50% పెంచిన చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఆస్తుల క్రయ విక్రయాల సమయంలో ప్రజలు లబోదిబో. అదేం పట్టకుండా మళ్ళీ 3,000 కోట్లకు పైగా ఆదాయం లక్ష్యంగా చర్యలు. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో విలువల సవరణ ప్రతిపాదనలు పంపాలని జాయింట్ సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు. భూముల క్లాసిఫికేషన్ మార్చే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచనలు. విలువల సవరణ అత్యవసరమని చెప్తూ సబ్ రిజిస్ట్రార్ల సెలవులు రద్దు. వాస్తవానికి చంద్రబాబు పాలనలో రాష్ట్రం మందగించిన అభివృద్ధి, రియల్ ఎస్టేట్ పడిపోయి రిజిస్ట్రేషన్ శాఖకి భారీగా తగ్గిన ఆదాయం, ప్రజలపై ఛార్జీలు బాధడంతో ఆ నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ఏటా 10,000 కోట్ల రిజిస్ట్రేషన్ ఆదాయం. చంద్రబాబు సర్కార్ వచ్చాక 8,000 కోట్లకు పడిపోయిన వైను. గత ఏడాది ఛార్జీలను ఏకంగా 50% పెంచడంతోనే ఈ మాత్రం రాబడి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే సర్కారు ఖజానాకు వేటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనులు అడుగడుగున అవినీతి. రాయపూడి వద్ద 30.47 ఎకరాల్లో G+1 పద్ధతిలో 115 బంగ్లాల నిర్మాణం. 2018 ఫిబ్రవరి 19న 246 కోట్లకు కేఎల్వి ప్రాజెక్ట్స్కి అప్పగించిన CRDA. 2019 నాటికి 61.4 కోట్ల మేర పనులు పూర్తి. 184.69 కోట్ల మేర మిగిలిన పనులు. పెద్దల జోక్యంతో ఈ పనులు ఏకంగా 429 కోట్ల KMV ప్రాజెక్టు సంస్థకు మళ్లీ అప్పగింత. తద్వారా ప్రభుత్వ ఖజానాపై 244 కోట్ల అదనపు భారం. ఆ మేర కాంట్రాక్టర్ సంస్థకు భారీ లబ్ధి. సేవరేజీ, GST వంటి పన్నుల రూపంలో కాంట్రాక్టర్కి 86.79 కోట్ల రీఎంబర్స్. తాజాగా అదనపు హంగులంటూ మరో 109 కోట్లతో టెండర్లు పిలవడానికి అనుమతి. మొత్తంగా 686 కోట్లకు చేరిన కాంట్రాక్ట్ అంచనా అంటే చదరపడికి 13,007 రూపాయల వ్యయం. ఒక్కో బంగ్లాకి 5.97 కోట్లు. అదే రకమైన బంగ్లా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో 3 కోట్లకే వస్తుందంటారు రియల్టర్లు. కాంట్రాక్టర్కి ముఖ్య నేత సన్నిహితుడు కావడం వల్ల ఈ దోపిడీ అంటున్న కాంట్రాక్ట్ వర్గాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రైతు ఇంట కానరాని సంక్రాంతి అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో ఏదైతే పుట్టెడు అన్నదాతల ప్రతి అడుగులో బాబు సర్కార్ దాకా పుట్టెడు కష్టాల్లో రైతన్నలు ఏడాదిన్నరగా పడరాని పాటలు. 300 మందికి పైగా ఆత్మహత్యలు. విత్తనాలు, ఎరువుల నుంచి మద్దతు ధరల దాకా అగచాట్లే. వరుస వైపరీత్యాల బారిన పడి కుదేలు. సీజన్లో పెట్టుబడి సాయంతో ఆదుకోని కూటమి సర్కార్. యూరియా కోసం పొలం పనులు వదిలేసి కార్యాలయం ఎదుటి బారులు. ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కక విలవిల. ఎగిరిపోయిన ఉచిత పంటల ఈ క్రాప్ అస్తవ్యస్తం. అందని పంటల బీమా పరిహారం. 0 వడ్డీ రాయితీ. ఏ ఇంట కానరాని సంతోషం. పండగ ఎలా చేసుకోవాలంటున్న రైతులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే గ్లోబల్ ఫెస్టివల్ పొంగల్ అంటూ కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు, గోపూజ చేసి పొంగలి పండిన ప్రధానమంత్రి మోడీ వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే బాబు PPPపై బగ్గుమన్న భోగిమంట అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన. వైద్య కళాశాల ప్రైవేటీకరణ జీవో ప్రతుల దహనం. స్వచ్ఛందంగా కథం దొక్కిన ప్రజలు. చంద్రబాబు జనకంటక పాలనపై ధ్వజం అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాపై ఉక్కుపాదం. షేర్ మార్కెట్ పేరుతో దోచుకుంటున్న 12 మంది అరెస్ట్. 240 కోట్ల భారీ మొత్తం ఫ్రీజ్. బెంగళూరు పోలీసుల ఆపరేషన్. షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో అమాయకులు దోచుకుంటున్న ఘరానా సైబర్ నేరగాళ్ల అంతరాష్ట్ర ముఠా గుట్టును బెంగళూరు కుళిమరావు పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర ప్రాంతాలకు చెందిన 12 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న 240 కోట్లను ఫ్రీజ్ చేశారు. నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లో కాల్ సెంటర్ నిర్వహించే వంచకులు ప్రజలకు ఫోన్లు చేసి నకిలీ పెట్టుబడి పథకాల గురించి ఆశ చూపించేవాడు. తమ మోసపూరిత యాప్ను మొబైల్లో ఇన్స్టాల్ చేయించి పెట్టుబడి పెట్టించేవారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 5,000 లోపు చోరీకి పోలీసులు నేరుగా కేసు నమోదు చేయరాదు. ప్రభుత్వం నియమించిన అధికారి ఫిర్యాదు ఆధారంగానే కేసు పెట్టాలి. ఇసుక దొంగతనం కేసును కొట్టేసిన హైకోర్టు. దొంగతనానికి గురైన ఆస్తి విలువ 5,000 కొంటే తక్కువ ఉంటే అది నాన్ కాగ్నిజబుల్ నేరం కిందకు వస్తుందని. ఇలాంటి కేసులో పోలీసులు నేరుగా కేసు నమోదు చేయడానికి వీలేదని హైకోర్టు తేల్చి చెప్పింది.
అంతేగా గనులు ఖనిజాల చట్టం కింద ప్రభుత్వం నియమించిన అధికారి లిఖితపూర్వకంగా ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా మాత్రమే ఇలాంటి కేసులు సంబంధిత కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇలాంటి నాన్ కాగ్నిజబుల్ నేరాల్లో దర్యాప్తు చేయడానికి ముందు సంబంధిత మ్యాజిస్ట్రేట్ నుండి అనుమతి తప్పనిసరి తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ ఇటీవల తీర్పు వెలువరించారు. కర్నూలు జిల్లా ఎమిగనూరుకు చెందిన రషీదుల్లా ట్రాక్టర్ల ఇసుక తరలిస్తూ పట్టుబడ్డాడు. దీంతో సిబిఎల్గల్ పోలీసులు రషీదుల్లా మరికొందరి మీద కేసు నమోదు చేశారు. కర్నూలు మొదటి తరగతి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తనపై కేసును కొట్టాలని కోరుతూ రషీదుల్లా హైకోర్టును ఆశ్రయించారు. ఇసుక విలువ కేవలం 1500 మాత్రమే పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పోసాన వెంకటేశ్వర చేసిన వాదంతో ఏకపించి న్యాయమూర్తి కేసును కొట్టేస్తూ తీర్పిచ్చారు అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. ఇదేదో వైసీపీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి అనుకుంటా. ఇకపోతే నారాయణ ఇది మీకు తగునా అంటూ రేణిగుంట నారాయణ కళాశాలలో భోగి రోజు తరగతుల యాజమాన్యాన్ని నిలదీసిన విద్యార్థి సంఘాలు, నారాయణ కళాశాల వ్యవహారశాలపై తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రేణిగుంట నారాయణ కళాశాలలో భోగి పండుగ రోజున సెలవు ఇవ్వకుండా ఉదయం 8 గంటల నుంచి తరగతులు నిర్వహిస్తున్నపై తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలకు మొరబెట్టుకున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నేతలు హుటాహుటిని కళాశాలకు చేరుకుని కళాశాల యాజమాన్యాన్ని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ ఎస్వీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా ఉన్న నారాయణ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ఆయన విద్యాసంస్థలోని విద్యార్థులు మాత్రం పండుగ నాడు కళాశాలలో మొగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రభుత్వ తీర్పై ఉపాధ్యాయుల కన్నెర్ర అంటూ భోగి మంటల్లో రోల్ ఆఫ్ పిఎస్హెచ్ఎం ఆదేశాల ప్రతులు దహనం, ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా విధానాలపై ఉపాధ్యాయుల ఆగ్రహం పెళ్లిబుకుతోంది. విద్యా సంస్థలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మోడల్ ప్రైమరీ స్కూళ్లపై ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుని అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. చివరకు ఉపాధ్యాయులు కూడా లేని పరిస్థితి తలెత్తింది. దీంతో ఆయా స్కూళ్లలో పిఎస్హెచ్ఎంలే అన్ని పాత్రలు పోషించాల్సిన దుస్థితి నెలకొంది. అయినా ప్రతిరోజు ఏదో ఒక సాకుతో వేధిస్తుండపై 6 నెలలుగా నిరసన తెలపడంతో పాటు ఉన్నతాధికారులు మంత్రులకు విజ్ఞప్తులు చేస్తున్న ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. దీంతో ప్రభుత్వ తీరుని ఖండిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు నిరసనకి దిగారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి లింతో మద్యం అక్రమాలకి చెక్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ప్రతి మద్యం సీసాకు గుర్తింపు నెంబరు, స్టేట్కి బ్రాండ్కి పక్కన ప్రత్యేక కోడ్, 20కి పైగా అంకెలతో లిన్, సీసా లేబుల్ పైన నంబర్ ముద్రన, అది చించేస్తే బ్రాండ్ పేరు పోతుంది. బెల్టులు నకిలీ అడ్డుకట్టకు ఎక్సైజ్ గట్టి చర్యలు. ఎవరినే మోసం చేస్తారు ఈ నీచాతి నీచి పత్రికను ఈటితో. ఆ బాటిల్ని అక్కడ స్కాన్ చేసి ఓడేవాడు, అక్కడ బెల్ట్ షాపులు ఏది అమ్ముతున్నారు, బారుల్లో లూజ్ లెక్కర్ది ఎవడమ్ముతున్నాడు, ఏమమ్ముతున్నారు, మనం వినేవాడు వెర్రోడితే చెప్పేవాడు మేధావి అన్నట్టు రాస్తూనే ఉన్నారు. నకిలీ మద్యం ఎలా వచ్చిందో ఏం జరుగుతుందో తెలుసు, మద్యం ఆదాయం పడిపోయిందంటేనే ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు, అయినా సరే మోసం చేస్తూనే ఉంటారు. లేకపోతే ఉద్యోగులకు పండగ వచ్చి అంటూ ఏదైతే డబ్బులు వేశారు అన్నట్టు వాళ్ళకి బాకీ పడ్డ డబ్బులు వాళ్ళకి వేయడానికి ఇంకా 1 డిఏ ఇచ్చింది, ఇంకా 5-6 డిఏలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వాల్సినటువంటి దాదాపుగా 5 ఉన్నట్టు అక్కడ. కాకపోతే అవి ప్రచారంలోకి రాని. లేకపోతే అంటే కోట్లు అంటూ హైటెక్ బరులు, పందెం రాయల కోలాహలం, యథేచ్ఛగా పేకాట, గుండాట, 3 ముక్కలాట, ఎటు చూసినా జిగేల్ కార్పొరేట్ లుక్కు, సంక్రాంతి తొలి రోజున జోత క్రీడల జాతర, నుజివీడులో కార్వాన్లో క్యాసినో క్రీడలు, పెదామిరంలో కోటితో ముసుగు పందెం, కాకినాడలో తెలంగాణ సందడి, 80 కోట్ల పందాలు, ఇన్నోవా కారు, బుల్లెట్ బహుమతులతో జోషు, బుల్లెట్ గెలుచుకున్న బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 3.25 లక్షలతో రఫేల్స్ కొనుగోలు, 114 యుద్ధ విమానాల కోసం డీల్, భారత్లోని తయారు చేసే ప్రణాళికలు, రక్షణ శాఖ పరిశీలనలో ప్రతిపాదిత ఒప్పందం, ఈ వారంతుల్లో నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భార్య వలపు వల, భర్త వీడియో రికార్డింగ్ అంటూ కరీంనగర్లో ఓ దంపతుల గలీజ్ దందా, అర్ధనగ్న ఫోటోలు వీడియోలతో ఇన్స్టాగ్రామ్లో భార్య ఎరా, నమ్మి వచ్చిన వారితో రాసలేళ్ళలో గుట్టుచప్పుడు కాకుండా వీడియోలు తీసే ఆమె భర్త, వాటితో బ్లాక్మెయిల్, లక్షల వసూలు, బాధితులు, వ్యాపారులు, వైద్యులు, నిందితుల అరెస్టు, ఇన్స్టాగ్రామ్లో అర్ధనగ్న ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసి పలువురికి వలపు వల విసిరే ఓ మహిళ తన వలలో పడిన వారు డబ్బిస్తే వాళ్ళతో ఏకాంతం గడిపేది. ఆ సమయంలో ఆమె భర్తే గుట్టుగా వీడియోలు తీసేవాడు. ఆపై దంపతులిద్దరూ ఆ వీడియోని చూసి బెదిరింపులకు దిగి అందిన గడికి దోచుకునేవారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా 2 ఏళ్లుగా ఈ గలీజ్ దందాకు పాల్పడుతున్న కరీంనగర్కి చెందిన దంపతుల బాధితుల్లో వ్యాపారులు, వైద్యులు, వైద్య విద్యార్థులు, పలువురు యువకులు ఉన్నారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో దంపతుల గుట్టును బట్టబయలు చేసిన పోలీసులు నిందితులు కరకటాల్లోకి నెట్టారు. కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి కథనం ప్రకారం మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు 10 ఏళ్లుగా కరీంనగర్లోని ఆరేపల్లిలో నివాసం ఉన్నారు. భర్త గ్రానైట్ ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం చేయగా భార్య యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. భర్త వ్యాపారంలో నష్టపోగా సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఇన్స్టాగ్రామ్ వేదికగా వలపు వల వేసేందుకు దంపతులు పథకం రచించారు. దంపతుల్లోని మహిళకు ఇన్స్టాగ్రామ్లో 1200 మందికి పైగా ఫాలోవర్స్ ఉండగా అర్ధనగ్న ఫోటోలు పోస్ట్ చేసేది. వాటిని చూసి ఆకర్షితులై తమ వద్దకు వచ్చిన వాళ్ళపై దంపతులిద్దరు తమ పథకాన్ని అమలు చేసేవాళ్ళు. డబ్బు తీసుకుని ఆ మహిళ వాళ్ళతో ఏకాంతం గడుపుతుండగా భర్త గుట్టుగా వీడియోలు తీసేవాడు. ఆపై ఆ వీడియోల నుంచి బ్లాక్మెయిల్కి పాల్పడుతుండేవాడు.
వాళ్ళు అడిగినంత డబ్బు ఇవ్వకుండా వీడియోలు సామాజిక మాధ్యమాలు పెడతా ఉంటే వాళ్ళు చేసిన బెదిరింపులకు భయపడి చాలామంది వాళ్ళకి డబ్బులు సమర్పించుకున్నారు. ఇలా వసూలు చేసిన డబ్బుతో ఆ దంపతులు 65 లక్షలతో ఒక ఫ్లాట్, ఖరీదైన ఫర్నిచర్, 10 లక్షల విలువైన కారు కూడా కొనుగోలు చేశారు. తన ఫాలోయర్స్లో 100 మందితో ఆమెకు సంబంధం ఉన్నట్టు తెలిసింది. అయితే ఏడాది క్రితమే దంపతులకు పరిచయం కరీంనగర్కి చెందిన వ్యక్తి దంపతులతో బాగా చనువుగా ఉండేవాడు. ఆ దంపతులు అతని నుంచి రూపాయల 14 లక్షల దాకా తీసుకున్నారు. చివరికి డబ్బు లేక ఆ వ్యక్తి కొద్ది రోజులుగా దంపతులకు దూరంగా ఉంటున్నాడు. దీంతో అతడికి ఫోన్ చేసి దంపతులు తమకు 5 లక్షలు ఇవ్వకుండా నగ్న వీడియోలను బహిర్గతం చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆ వ్యక్తి కరీంనగర్ శ్రీపురం కాలనీ వద్ద సదరు దంపతులకు మంగళవారం 1 లక్ష ఇచ్చి మిగిలిన సొమ్ము 2 రోజులు ఇస్తానని బతిమాలుకున్నాడు. చెప్పినట్టు డబ్బు ఇవ్వకుండా వీడియోలు బయట పెట్టేస్తామన్న దంపతులు బెదిరించారు. దీంతో ఆ వ్యక్తి జరిగిన విషయాన్ని బంధువులు మిత్రులకు చెప్పి వాళ్ళ సూచన మేరకు పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు బాధితుడు సమర్పించిన ఆధారాల ప్రకారం కేసు నమోదు చేసిన కరీంనగర్ రూరల్ పోలీసులు నిందితులైన దంపతులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. పోలీసులు విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. నిందితుల నుంచి కారు, నగ్న వీడియోలు తీసిన మొబైల్ ఫోన్లు, నగదును బాధితుడికి చెందిన చెక్కును కూడా స్వాధీనం చేసుకున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే జగన్ ఫోటో ఉన్న పాస్ పుస్తకాలు దహనం అంటూ గజవాడలో భోగి మంటల్లో వేసిన టీడీపీ నేతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరియు పోలవరం పనులకి ఫైనల్ టచ్ అంటూ 19 రానున్న విదేశీ నిపుణులు 3 రోజులు ప్రాజెక్టు అద్దెమకం 21 దాకా పనుల పురోగతి పరిశీలన, కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పణ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నేటి నుంచి వెస్ట్ బైపాస్పై చలో అంటూ విజయవాడ వెస్ట్ బైపాస్ సంక్రాంతి నుంచి అందుబాటులోకి రానుంది. అన్ని రకాల వాహనాలు ఒకవైపు అనుమతించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఏర్పాట్లు చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.